కొద్దిసేపటి క్రితం జూనియర్ ఎన్టీఆర్ ఇంటికొచ్చి భారీ షాక్ ఇచ్చారట సీఎం కేసీఆర్. సీఎం కేసీఆర్ ఎన్టీఆర్ ఇంటికొచ్చి భారీ షాక్ ఇచ్చారట. జూనియర్ ఎన్టీఆర్ ఇంటికొచ్చినటువంటి సీఎం కేసీఆర్ ఇప్పుడు తెలంగాణకి సంబంధించినటువంటి విషయంలో మరి ఇప్పుడు జరిగిన పరిస్థితి తెలిసిందే. కాబట్టి తెలంగాణ రాజకీయాలకి సంబంధించిన విషయంలో ఏది ఏవైనా రేవంత్ రెడ్డి గెలిచారు. సో రేవంత్ రెడ్డి గెలవడమే కాదు, రేవంత్ రెడ్డికి మీకు మంచి అనుబంధం ఉందని తెలుసు. కాబట్టి రాబోయే రోజుల్లో మాకు అండగా నువ్వు ఉంటావని తెలిస్తే అంతే చాలు అంటూ చెప్తున్నారట. ఎందుకంటే కేసీఆర్కి ఇప్పటికే పార్టీకి సంబంధించిన విషయాల్లో చాలానే నెగటివిటీ పెరిగిపోయింది. ఇక ఆయన అరెస్ట్‌కి సైతం రంగం సిద్ధమవుతుందని కొంతమంది చెప్తున్నారు. కేవలం కేసీఆర్ గారిని వదిలిపెట్టడానికి కారణం ఆయన అనారోగ్యంలో ఉన్నారనేటువంటి ఒక కారణంతోనే ఆయన్ని ఇబ్బంది పడినా కూడా మనల్ని ఇబ్బంది పెట్టకుండా చూసుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా జూనియర్ ఎన్టీఆర్‌ని వెళ్లి అడిగి సో ఇక్కడ రాజకీయంగా వాళ్ళ కక్ష నుంచి విముక్తిని చేయించమని ఇక్కడ ఆయన అడుగుతున్నట్టుగా అయితే తెలుస్తోంది. మరి దీనికి అక్కడున్న రేవంత్ రెడ్డి ఒప్పుకోవాలి కదా! కానీ జూనియర్ ఎన్టీఆర్ చెబితే ఖచ్చితంగా అది జరుగుతుందనేది కేసీఆర్ నమ్మకం. అందుకే వచ్చి రేవంత్ రెడ్డి విషయంలో తన పట్ల మరి దార్శనీయంగా ఉండాలని, అనవసరమైనటువంటి మరి వృధా అయినటువంటి ప్రేలాపనలు చేయడం కానీ, లేదంటే అరెస్టులు గట్రా చేయించడానికి ప్రయత్నం చేస్తుంటే వాటి మీద కాస్త జాగ్రత్తగా దయ చూపించాలని కోరారట. సో ఈ నేపథ్యంలో నిజంగానే ఆయనకి లభించినటువంటి ఆ గౌరవాన్ని దక్కించకుండా ఉంటే అంతకు మించి కావాల్సింది ఇంకేముంది? కాబట్టి ఈ విషయాలు కూడా ఎంతో వైరల్‌గా మారుతోంది. ఇక అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకొని ఏది ఏవైనా ఇప్పుడు చాలా విషయాల్లో సైతం ప్రేక్షకులు జూనియర్ ఎన్టీఆర్ సహాయాన్ని తీసుకుంటున్న నేపథ్యంలో కేసీఆర్ కూడా వచ్చి అడగడంలో పెద్ద వింతేం లేదంటూ ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్.